వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల జిల్లా సూర్యలంక రామాపురంలో సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. దక్షిణ భారత స్థాయి క్రీడలు, వాలీబాల్, బాక్సింగ్, ఫెన్సింగ్ పోటీలు, సినీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ షోలు, మ్యూజికల్ నైట్స్, బోట్ల ప్రదర్శనలతో వేడుకలు వైభవంగా సాగనున్నాయి. పర్యాటకుల కోసం 100 ఫుడ్ స్టాల్స్, 350 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కలెక్టర్ ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 26 టీంలను పిలుస్తారా? 26 టీంలు అంటే మళ్ళీ ఎంతే? ఓన్లీ స్టేట్ నుంచే పిలుస్తారా? నేషనల్ నుంచి పిలుస్తారా? స్టేట్ ఇన్విటేషన్ అంటే మనం బయట నుంచి పిలుచుకోవచ్చు సార్. ఇన్విటేషన్ అంటే సాయి సెంటర్ నుంచి కానీ వేరే మంచి మంచి టీంలు వస్తాయి సార్. ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్ అలవెన్స్, ప్రైజ్ మనీ, ఈ 4 రకాలుగా ఎన్ని టీములు పిలిపిస్తున్నారు? మళ్ళీ ఇదే టైంకి మాట్లాడి స్టేట్ సెక్రటరీ గారితో మాట్లాడి చెప్తాం సార్. బయట నుంచి ఏ టీంలు వస్తాయి, లోకల్ టీం కొంచెం డిస్కషన్ చేసి సెక్రటరీ ఎక్కడ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మీరండి? శాప్ కోచ్. బయట నుంచి అది చేయలేమా? బయట నుంచి అంటే షార్ట్ టైంలో ఇన్విటేషన్ చేస్తాం సార్. పైగా ఫెడరేషన్ లెవెల్ నుంచి వస్తేనే ఇండివిజువల్ గేమ్ సార్. దానివల్ల మరి మీకు బడ్జెట్ ఎంత కావాలి? అరౌండ్ ఒకసారి చూసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు, చూసుకొని ఇంకా టీమ్స్ రేపు ఈ టైంకి వెళ్ళి చెప్పండి. అందరిలో ఎన్ని పెట్టారండి? 280 పెట్టారు. ఒక 40 పెట్టారు. 40 రోజు 1 lakh క్రౌడ్. రోజు 1 lakh క్రౌడ్. బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భవనారాయణ స్వామి దేవస్థానంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. తీర్మ డ్రమ్ముల మధ్య స్వామివారిని ఊరేగిస్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంపత్ గణపతి పరివార అధ్యక్షులు బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో ఆర్గనైజేషన్ సభ్యులు ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. భక్తుల కేరింతలు, మంగళ హారతులతో గణేశుడి నిమజ్జనం విశేషంగా మారి పట్టణంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది. సమేత క్షీరభావనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ సిద్ధిబుద్ధమేత సంపత్ గణపతి నవరాత్రోత్సవాలు గత 30 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం మేము 11 రోజులు ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా తీసుకొని స్వామివారి ఉత్సవాలు నిర్వహించుకుంటూ సిద్ధిబుద్ధమేత సంపత్ గణపతి యొక్క కళ్యాణ మహోత్సవం చేసుకొని ఈరోజు నగరోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అనంతరం సూర్యలంక దగ్గర నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, అలాగే మీడియా వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. చందోలు గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలకు మాత్రమే అధిక మొత్తంలో ఎరువులు అందుతున్నాయని, మిగతా రైతులను కాగితాలు, ఆధార్ కార్డుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. సరఫరా జరిగే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఎరువుల కొరత అనేది ఉంది. దాంట్లో భాగంగా ఎక్కడైతే ఎరువులు వస్తున్నాయో ఈ సొసైటీస్ ద్వారా ప్రతి విలేజ్లో వస్తున్నాయి. ఇక్కడ
మన జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఆర్బీకేలను పెట్టి ఆర్బీకేల ద్వారానే ప్రతి ఒక్కరికి యూరియా కొరత కానీ ఎరువుల కొరత కానీ లేకుండా చూశారు. కానీ ఈరోజు అలా లేదండి. ఈ ఆర్బీకే ఎంప్లాయీస్ కూడా వీళ్ళతో కలిసి టీడీపీ నాయకులతో కలిసి కనీసం వాళ్లకు సర్పంచులు కానీ కాదు, ఎంపీటీసీలని కాదు, వీళ్ళు కూడా పక్కన పెట్టేసి టీడీపీ నాయకులు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళకే ఈ యూరియాని ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడం పోతున్నారు. ఇవాళకి మన మండలంలో నెలయింది నాట్లేసి కనీసం యూరియా దొరకని పరిస్థితి. ఏదో చిన్న రైతులు అయితే ఎకరం వాళ్ళు లైన్లో నుంచి ఉంటున్నారు. 200 మంది 300 మంది కొట్టుకుంటూ 4-5 గంటలకు వాళ్ళు ఒక బస్తా దొరుకుతుంది. కానీ కాస్త పెద్ద రైతులు కౌలు రైతులైన వాళ్ళు 1 బస్తా 2 బస్తాలతో అల్లాడుతున్న వాళ్ళకి అది కూడా దొరకట్లా. ఏమైనా అంటే మీకు నెక్స్ట్ టైంలో బండి వస్తుంది, మీకు యూరియాని అందిస్తామంటున్నారు. కానీ ఇవాళ వరకు యూరియా అనేది దొరకలా, ఎరువు అనేది వేయాల. దీంతో రైతులు మొత్తం అల్లాడిపోతున్నారు. ఈ సంక్షోభం లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మన ఈ ఆర్బీకే ఎంప్లాయీస్ కానీ, అగ్రికల్చర్ ఎంప్లాయీస్ కానీ చూసుకుంటూ అందరికీ ఎవరైతే పొలాలు వేస్తున్నారో వాళ్ళందరికీ యూరియాని అందించవలసిందిగా మేము కోరుతున్నాం. లేకపోతే ఇలాగే జరిగితే రాబోయే రోజుల్లో ఈ ధర్నాను మన వైసీపీ ఆధ్వర్యంలో భారీ బాపట్ల పట్టణం 31వ వార్డు నరాలశెట్టివారి పాలెంలో జనసేన యువత ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నిమజ్జన మహోత్సవం మేళతాళాలు గీతలాపరల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వేలంలో పెట్టగా 72,000కు ఒక భక్తుడు దక్కించుకున్నారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రశాంతంగా నిమజ్జనం చేశారు. ఈ వేడుకలలో కమిటీ సభ్యులు, స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బయలుదేరుతున్నారు. కావున భక్త మహాశయులను ఇచ్చేసి ఈ లడ్డూపాట కార్యక్రమంలో పాల్గొని గణనాథుని కడసారిగా తిలకించి స్వామివారి కృపకు పాత్ర. అనిల్ కుమార్ రామకోటేశ్వరరావు గారి పాట 56,000 రూపాయలు. స్వామివారి లడ్డు 57,000 రూపాయలు. రామకోటేశ్వరరావు గారి పాట 60,000 రూపాయలు. పాట కారు మంచి రామకోటేశ్వరరావు గారి పాట 60,000 రూపాయలు. ఒకటోసారి 1,000 రూపాయలు. స్వామివారి లడ్డు పాట సూదా కార్తీక్ గారి పాట 61,000 రూపాయలు. పాట కారు మంచి రామకోటేశ్వరరావు గారి పాట 65,000 రూపాయలు. ఒకటోసారి కార్తీక్ గారి పాట 70,000 రూపాయలు. స్వామివారి లడ్డు పాట సూదా కార్తీక్ గారు మంచి రామకోటేశ్వరరావు గారి పాట 72,000 రూపాయలు. రెండోసారి రామకోటేశ్వరరావు గారి పాట 72,000 రూపాయలు. రెండోసారి కొట్టేస్తున్నామండి. కారు మంచి రామకోటేశ్వరరావు గారి పాట 72,000 రూపాయలు. మూడోసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో బీచ్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. అన్ని సౌకర్యాలను కల్పిస్తూ దేశస్థాయి గుర్తింపు పొందేలా ఉత్సవం ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. 97 కోట్ల అభివృద్ధి పనులు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, బాపట్ల, చీరాల నియోజకవర్గ బీచ్లను గోవా బీచ్ల వంటి ఆకర్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే వేకిసేన నరేంద్ర వర్మ పేర్కొన్నారు. రకాల రాష్ట్రంలో దేశంలో ఉన్న రుచులన్నీ ఉండేటట్టు ఫుడ్ కోర్ట్స్ భారీ ఎత్తున మనం ట్రై చేస్తున్నాం. అట్లనే భారీ స్థాయిలో ప్రజల్ని కూడా ఆకర్షించి ఇది పండుగ వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున జరగాలి. మన జిల్లాకి ఒక మంచి పేరు రావాలి. సూర్యలంక బీచ్కి ఒక మంచి గుర్తింపు రావాలి. మొత్తం దీనికి ఒక మన హైదరాబాద్లో కానీ, ఒరిస్సా కానీ, అమరావతి, విజయవాడ ఈ స్టేట్స్లో అన్ని చోట్ల నుంచి పబ్లిక్ రావాలి. మనది మీడియాలో కూడా మంచి పాపులారిటీ, సోషల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ అన్ని మీడియాల్లో పాపులారిటీ రావాలి. తద్వారా వచ్చేటువంటి బిజినెస్ నేను కానీ అసెంబ్లీలో అలాగే కలెక్టర్ గారు పర్టికులర్గా కలెక్టర్ గారి గురించి మనకు తెలియజేయాలి. కలెక్టర్ గారు ఆ ఫండ్ కోసం ఎక్కడో హర్యానా వెళ్ళిపోవాల్సిన ఫండ్ని మనం ఇన్ టైంలో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని అప్లై అన్నీ తయారు చేసి డిపిఆర్లు తయారు చేసి ఇన్ టైంలో మనం పెట్టడం వల్ల కలెక్టర్ గారు కృషి, అటు పెమసాని గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఎన్ని కారణాల వల్ల మనకి 97 crores చిన్న విషయం కాదు. టాలీవుడ్ సింగర్స్తో సింగింగ్, అట్లనే కొన్ని కామెడీ షోస్ లాంటివి, ఫుడ్ కోర్ట్స్ లాంటివి, ఎగ్జిబిషన్ లాంటిది. ఫేజ్ 3 VSEZలోని
సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్లో 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు గత ఏడాది 5 నెలల వేతనాలు పొందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ వేతనాలు షెడ్యూల్ ప్రకారం చెల్లిస్తామని లిఖితపూర్వకంగా చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ ప్రయోజనాలు, పీఎఫ్, ఎస్ఐ చెల్లింపులు కూడా లేవు. ప్రత్యేకంగా 800, పరోక్షంగా 2000 మంది కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేసుకొని మా వంతు సాయం, మా కష్టాలు రెక్కలు ఎంత కష్టపడి చేసుకున్నా మనిషి ఒక 10, 20, 50, 100 ఎవరితో సాయం చేసి ఈరోజు ఆ కుటుంబానికి బాగా చేస్తారు. వీళ్ళేం చేస్తున్నారండి, ప్రతిదీ వినడం కానీ పట్టాచి లేటర్స్కి ఒకరు చనిపోయి కాలు ఇరిగిపోయిందండి. మీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మీకు తెలిసిందో లేదో, మీ మొత్తం అందరూ తెలిసే ఉంటుంది. కాలు ఇరిగిపోయిందండి, ఆపరేషన్ అయింది, ₹1 డబ్బు లేదు. మా యాజమాన్యం అందరం కలిపి తెలియక వాళ్ళు ఏమైనా చేశారేమో అడగండి. ఒక్క విషయానికి కూడా యాజమాన్యం చెప్తే మేము వెళ్తాం. మీరు ఎప్పుడు వెళ్తారండి? వాళ్ళ జీవితానికి అదైపోయి ఎప్పుడు వెళ్తారు? రిటైర్మెంట్ అయిపోయిన వారు, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి ఎలా పంపించాలండి? గౌరవంగా పంపించాలండి. ఏం చేస్తున్నారండి? మీకు రిటైర్మెంట్ సర్వీస్ టైం అయిపోయింది, కానీ మేము ఇప్పుడు ఏం చేయలేము, మీరు ఇంకో నెల పని చేయండి అని చెప్పి వాళ్ళతో గొడ్డు పని చేయించుకుంటున్నారు. సరే, ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళ కార్లు తిరుగుతున్నారు, ఏసీలు నడుపుతున్నారు, అలాగే కంపెనీలో ఉన్న మంచి రూములు ఉన్నాయి. వాళ్ళకి పెట్రోల్ లేకుండా, కరెంట్ బిల్లు కట్టకుండా ఏమైనా నడుస్తుందండి? అలాంటిది ఎన్నాటికి చెల్లించేస్తున్నారు. కానీ కార్మికులు వచ్చే దగ్గరికి 8 నెలలు జీతాలు ఇవ్వాలంటే ఎలా బతకాలని మేము అడుగుతున్నాం. అలాగే లోకల్గా ఎమ్మెల్యే గారిని కలిసాము, లోకల్ ప్రతినిధులు కలిసాము. అలాగే మేము యజమాని దగ్గరికి వెళ్ళి మేము ఏదో సడన్గా సమ్మెకి ఇవ్వలేదండి, ఈరోజు నిరసన చేయట్లేదు. అవంతి ఇంజనీరింగ్ కళాశాల తగరపు వలసలో అవంతి సంస్థల ఆధ్వర్యంలో లక్ష్య సాధన విజయం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 2025లో ఉద్యోగాలు పొందిన 1110 మంది విద్యార్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ వైస్ ఛాన్సలర్ రాజ్యలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ముఖ్య అతిథులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డి రాజ్యలక్ష్మి లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించి విజయాన్ని సాధించాలనే సందేశం ఇచ్చారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, కళాశాల శిక్షణ వల్లనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. కానీ వాళ్ళు ఉన్నారు. ముత్తాడు గారికి జన్మబట్టు తాగులాడుతారు, తాగుగారు జన్మబట్టు మన పల్లెలు వచ్చారు, మన పల్లెలు జన్మబట్టే మనం వచ్చాం. అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సంపదంటే మన సంస్కృతి సాంప్రదాయం గొప్పగా గౌరవిస్తుంది. అలాగే అవంతి కాలేజీ 33 సంవత్సరాలు నిరుపేదగా వస్తుందంటే మీకంటే ముందు చదువుకున్నటువంటి మీ ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ తో నడుస్తుంది. అలాగే నా ప్రభావం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముదిరాజ్ సోదరులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నిలబెట్టారు. పరిగి మండలం రంగాపూర్ వద్ద ముదిరాజ్ భవన నిర్మాణానికి 1 ఎకరా స్థలం కేటాయించబడింది. ఎమ్మెల్యే చొరవతో కలెక్టర్ ప్రొసీడింగ్ మంజూరు చేశారు. ముదిరాజ్ సోదరులు ఎమ్మెల్యేతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముదిరాజ్ సంఘం అభివృద్ధికి అండగా ఉంటుందని సహకారం అందిస్తామని తెలిపారు. చివరిపల్లి గేట్కు దగ్గర ఒక 40-50 ఎకరాల భూమి, అది 3600కు ఎకరం లాగా గవర్నమెంట్కి ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చి వాళ్ళకు మళ్ళా ఇప్పించి, మళ్ళీ దాంట్లో గొట్టబాయిలు వేయించి, దాంట్లో బోరు గిట అని ఇప్పించేసి సమీకృత అగ్రికల్చర్ ఇప్పుడు నడుస్తుంది. మెయిన్ రోడ్ పైన మీరు వెళ్తుంటే కూడా చూడొచ్చు. అది దగ్గర ఇప్పుడు ఒక 40 కోట్ల రూపాయల ఆస్తి అన్నమాట. అది మెయిన్ రోడ్. అది అంటే అది 3600 కూడా ఇవ్వాలని కాదు, గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు మనం ఏదో విధంగా వాళ్ళను సిస్టమేటిక్గా సెట్ చేయడానికి వీలవుతుంది. గవర్నమెంటే ప్లాన్ చేస్తుంది, చాలా 2 ఎకరాలు అంటది, బోర్ అంటది, అంతే స్కీమ్ ఉంటుంది. అట్లా చాలామందికి మేము పేద వర్గాల వాళ్ళకి మా గ్రామం నుంచి కూడా, మా తాతల తండ్రుల నుంచి కూడా
ఈ యొక్క ఆనవాయితీ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా మైనార్టీ సోదరులు కూడా మా దగ్గర మా తాత వాళ్ళ తండ్రి పేరు సాయిరెడ్డి, ఇంట్లో శివారెడ్డి అంటారు, సాయిరెడ్డి అనమాట. అయితే ఆయనకు పిల్లలు లేకుంటే సైట్పల్లి దర్గా దగ్గరలో ఉందన్నమాట. సైట్పల్లి దర్గాకి పోయి ఆడ మొక్కున్నాడు, నాకు కొడుకు పుడితే సుభానల్లా పేరు పెడతాను అర్థం కదా, ఒకే ఒక కొడుకు పుట్టిన సుభాన్ రెడ్డి అని పేరు పెట్టినమాట. అట్లా ఎవరైనా సరే కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే అందరితో కలిసి ఉండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే కుటుంబం అది. అట్లా ఐక్యత రేపు మహబూబాబాద్ లో ఎంపీ పోలిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మీడియా సమావేశంలో ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే కుట్రలను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భద్రాచలం, ఉట్నూరు ప్రాంతాల బీఈడీ కళాశాల ఏర్పాటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణతో సోయం బాబు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. రైతుల యూరియా కొరతపై వివరించి త్వరలో సమస్య పరిష్కరించబడుతుందని తెలిపారు. मणुगुर ESC हॉस्पिटल सैंक्शन कराया मणुगुर మొన్న జరిగిన ఒక చిన్నగా సీఎం దగ్గరికి కొంతమంది మా ట్రైబల్ ఆదివాసులు ఎమ్మెల్యేలు వాళ్ళు కలిసి ఎస్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ప్రభుత్వం గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో గౌరవ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 1976 సెప్టెంబర్ 20 నాడు లంబాడీలను గిరిజన ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పేసి వారు ఒక బిల్లును ప్రతిపాదించడం జరిగింది. ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, అప్పటి నుంచి దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళం మేము లబ్ధి పొందాం. వీరు గతంలో ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి, ఒక ఎంపీ బీజేపీ నుంచి, వీళ్ళిద్దరు కలిసి అప్పుడు హైకోర్టుకి వెళ్ళి అదేవిధంగా హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయారు. 2016లో వేసినటువంటి కేసుకు ఇప్పుడు ఈ 9వ తారీఖు నాడు మన గవర్నమెంట్కు పేపర్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఏదైతే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ సాక్ష్యాలు, ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించండి అని చెప్పేసి 9వ తారీఖు ఆర్థిక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా బొద్దవరం గ్రామంలో 8వ వార్డు మట్టి వినాయక గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు గడ్డం కొండయ్య నాయుడు మాట్లాడుతూ పర్యావరణ హానికరమైన పీసీ రంగు విగ్రహాల బదులు గత 4 సంవత్సరాలుగా మట్టితో తయారైన విగ్రహాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. 9 రోజుల భజన, నైవేద్య కార్యక్రమాల అనంతరం కోలాటాలు, ప్రసాదాలు స్వామివారికి సమర్పించి ఎడ్లబండిపై సుందరంగా అలంకరించిన రథంలో ఊరేగించారు. రోజు కూడా 9 రోజులు కోలాటాలతోని మంచి మంచి డాన్సులతోటి ప్రతిరోజు దేవుడికి ఇంత బాగా చేస్తారా అన్నట్టు ఈ పిల్లలందరూ కూడా మనకి సహకరిస్తారు. అలాగనే మనకి బండి అంటే ట్రాక్టర్ అది ఎక్కించొద్దు, ఒక రథం తయారు చేసి మన భక్తులే దేవుణ్ణి ఊరేగించాలని చెప్పేసి ఒక నాటు బండి ఒకటి తీసుకొచ్చి ఆ బండికి కోలాహలంకరణ చేసి కూడా ప్రతి ఏటా ఎట్లాగే జరుగుతుంటూ ఇట్లాగే సంబరాలు జరుగుతుంటూ వెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మట్టి విగ్రహాలు తీసి
ఎక్కడ మన రాష్ట్రానికి నష్టం జరగకుండా కాపాడతారని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మాకు వినాయకులు ఇచ్చిన దాత కూడా ఒక సాకలి కుటుంబానికి చెందిన వ్యక్తి. అంటే లాస్ట్ ఇయర్ తన మట్టి విగ్రహాన్ని చూసి నేనే కొంటాను అంటే తన స్థామత మించిపోయి మాకు మంచి విగ్రహాలను కొని కూడా ఇచ్చారు. అలాగే ప్రతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులపై అంచుత పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు నేర చరిత్రలో నెంబర్ 1 తప్పుడు ప్రసాద చేసిన వారు అని. మర్యాదను కాపాడి పోస్టులు వేసిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో PACS అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం, ఇటంశెట్టి సీతారాం పాల్గొన్నారు. మీడియా వేదిక కాదు, ఆ ఫ్రాడ్ దొరకలేదు. మరి ప్రపంచం అంతా కూడా చూసింది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా, లేదు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు అని యువత దేశ విదేశాల్లో ఉన్నటువంటి యువత అంతా ఏకమై చంద్రబాబు నాయుడు గారి మనిషి మనకి కావాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందరూ కంకణం కట్టు. సోషల్ మీడియా వేదిక కాదు, మీకు ఏదైనా ఉంటే అవకాశం ఉంటే రచ్చబండమే చేసుకుందాం, రండి రచ్చబండలో మాట్లాడుకుందాం. మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో సవాల్గా చూసుకుందాం. అంతే తప్ప సోషల్ మీడియా పెట్టుకొని లేకపోతే సాక్షి పేపర్ పెట్టుకొని మీరు ఇష్టానుసారంగా చేస్తే అది బాగోదు. ఎందుకంటే తీవ్రమైనటువంటి పరిణామాలకు గురవుతారు. మీ క్యాబినెట్ చూసుకున్నారు, మీ క్యాబినెట్ అయితే ఒక్కడు కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులకి మీరు మినిస్టర్లు ఇచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలగాటలు ఆడుకున్నారు. మరి ఇక్కడ క్యాబినెట్లో సీనియర్లు, విద్యావంతులు, మేధావంతులు చూసుకొని ఎవరు ఏ శాఖకి వాళ్ళు ఎలిజిబిలిటీ అనుకొని ఆ ఎలిజిబిలిటీ అనేటువంటి ఆ శాఖలకి పరిమితం చేశారు. వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలన ఈరోజు సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి అన్నీ కూడా సమానంగా చేసుకొస్తూ బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధిని ఓర్వలేక మీరు చేయలేకపోయారు. చేస్తున్న వాళ్ళు చూసి అసూయపడుతున్నారు. అభినందించండి, ఆ గుణం కావాలి కానీ అసూయపడడం మంచిది కాదు. మరి ఇలాగే మీరు చేసుకుంటూ పోతే మీ మీద తీసుకొని మరి వివిధ పోలీస్ స్టేషన్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూడా మీ మీద కేసులు పెట్టి మీ మీద యాక్షన్ తీసుకోవడం చెప్పి సమూహంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆ పాయింట్ కూడా ఎక్కడ ఫ్రాడ్ దొరకలేదు. మరి ప్రపంచం అంతా కూడా చూసింది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా, లేదు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు అని యువత దేశ విదేశాల్లో ఉన్నటువంటి యువత అంతా ఏకమై విజయనగరం నియోజకవర్గం నుంచి జంషెడ్పూర్లోని జరిగిన స్టేట్ నేషనల్ సీనియర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో శీలా రామకృష్ణ 510 కిలోల విభాగంలో 4వ స్థానం సాధించారు. బెంచ్ ప్రెస్ 140 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన కోడి రామ్మూర్తి వ్యాయామశాలలో కఠిన సాధన చేస్తున్నారు. శాసనసభ్యురాలు పూసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభినందనలు తెలిపారు. ఇబ్రహీంపట్నం VHPS రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య సెప్టెంబర్ 8న కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి జవాబు కోరుతూ ధర్నా నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. గత పోరాట ఫలితంగా పెన్షన్లు పెరిగినప్పటికీ మిగతా హామీలపై సడలింపు లేదని, వినియోగదారులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని జయప్రదం చేయాలని జగ్గయ్య కోరారు. పెన్షన్ ఇస్తుండు, ఇక్కడ తెలంగాణలో మాత్రం పెన్షన్లు 30 తారీఖు దాటా కానీ పెన్షన్లు ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు దారుణమైన విషయం ఒకసారి ఆలోచించవలసిన అవసరం లేదు. అదే క్రమంలో ప్రభుత్వాలు ఒకే ఇంట్లో 2 ముసలులకు పెన్షన్ వద్దంటున్నది, ఒకే పెన్షన్ ఇస్తా అంటున్నది. మేము అడుగుతున్నాం ఏంటంటే, నువ్వు నిజంగా ఒకటే ఇంట్లో ఒకటే పెన్షన్ ఇస్తున్నావు మంచిగానే ఉంది, కానీ ఒకే ఇంట్లో 2 ప్రజాప్రతినిధులు ఎందుకో మరి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నా. ఒకే ఇంట్లో సర్పంచ్ ఎందుకు, ఒకే ఇంట్లో ఎంపీటీసీ ఎందుకు, ఒకే ఇంట్లో ఎమ్మెల్యే ఎందుకు, ఒకే ఇంట్లో మినిస్టర్ ఎందుకు అని గుర్తు చేస్తున్నా.
అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ కాబట్టి వాళ్ళ ఇంట్లో 2 పదవులు ఎందుకన్న సంగతి మర్చిపోద్దని గుర్తు చేస్తున్నా. అదే క్రమంలో వివేక్ ఇంట్లో 3 మరి ప్రజాప్రతినిధులు ఎందుకున్నారో గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకే ఇంట్లో ఒకే పెన్షన్ అన్నప్పుడు ఒకే ఇంట్లో ఒకే ప్రజాప్రతినిధులు ఉండాలి, కానీ ఒకే ఇంట్లో 3 ప్రజాప్రతినిధులు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి తక్షణమే ఏ విధంగానైతే ఒకే ఇంట్లో ఒక పెన్షన్ అది తీసేసి 2 పెన్షన్లు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో మరి ఈ పెన్షన్ల మీద గత 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా కానీ ప్రభుత్వానికి గుంటూరు మిర్చి యార్డు వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం పరిశీలించారు. పెమ్మసాని ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనే భారీ వాహనాల కోసం సర్వీస్ యాక్సెస్ రోడ్స్ ఏర్పాటు చేసి డ్రైన్ సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. గల్లా మాధవి ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయడానికి అధికారుల బాధ్యత ఉందని, వచ్చే 7 మాసాల్లో స్ట్రక్చర్స్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. చాలా చాలా అవసరమైన పరిస్థితులు పడుతుంది. మిర్చి యార్డ్ ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డ్ అయిన మన మిర్చి యార్డ్లో 3 నెలల పాటు ఎప్పుడు కూడా రద్దీగా వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. రైతులు వాటి ట్రాక్టర్లు లారీలు అనేవి వస్తూ ఉంటాయి. దీనికోసం అనేది ఈ హైవే ఎప్పుడు బ్లాక్లు మామూలుగా సామాన్య ప్రజలకి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతున్న పరిస్థితులు గమనించి రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్ళే వాటికి అనగానే విగ్రహం అడ్డం జరుగుతుంది. కాబట్టి మేమే చెప్పాం దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. మేము ఏదైతే చెప్పామో అది ఈరోజు మా అన్నగారి విగ్రహంతో మొదలు పెడతాం కార్యక్రమం. అదేవిధంగా ఇంకెక్కడన్నా ఇందులో ఏమైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్, కాంట్రాక్టర్ అందరూ కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ కూడా, ఎందుకంటే మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేట్గా స్టార్ట్ అయినా అది ఎర్లీగా కంప్లీట్ అయ్యేటట్టుంది ఈరోజు చూస్తే. దీన్ని కూడా అదే విధంగా యుద్ధ ప్రాతిపదికన మిగిలినతో పాటు కంప్లీట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసమే ఈరోజు ఒకసారి రివ్యూ చేస్తాము. ఇక్కడ కూడా ఫాస్ట్గా ఉంటుంది. థ్యాంక్ సైడ్ మనకి సర్వీస్ రోడ్స్ వేసుకున్న తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తాము అనేది ఆ పనులు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి తుర్కయంజాల్ మాసబ్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి నుంచి వచ్చిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, అంబర్పేట్, మలక్పేట్, యాకత్పూర్ వంటి 5 నియోజకవర్గాల నుండి గత ఏడాది కంటే ఎక్కువగా గణేశులు నిమజ్జనం కోసం వస్తున్నారని, అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. క్లీనింగ్ ఆల్మోస్ట్ 20 ఫీట్ డెప్త్ నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మార్నింగ్ 9:40 ఎన్ని పడ్డాయి ఇక్కడ? 2,500 4,500 పడ్డాయి సార్ మొత్తం కలిపి. అక్కడ ఇక్కడ చిన్నవి పెద్ద పోయినసారి 2,700 గణేష్ మహారాజ్ కి ఒక్క నిమిషం సార్ పగజా పర్లేదు. गणेश महाराज की नमस्ते असुररूपेभ्यः असुराय विद्महे महादेवाय धीमहि तन्नो गणनाथ प्रचोदयात् आदित्याय विद्महे विष्णुमत्यै च धीमहि तन्नो गणनाथ प्रचोदयात् ओम नमो व्रातपदये नमो गणपतये नमः प्रमदपदये नमस्ते स्तुलम्बोदराय गरुडाय विघ्न ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.